పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి భక్తవత్సలం గారు, వైస్ ప్రెసిడెంట్ శరత్ గారికి, మత్స కార్మిక జిల్లా అధ్యక్షుడు సీను గారికి, ఓబీసీ అధ్యక్షుడు నరేందర్ గారికి, మార్కెట్ డైరెక్టర్ రఘు గారికి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్ గారికి, మరి ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడు రమేష్ గారికి, పత్రికా సోదరులందరికీ సుమారు నెల రోజులైతుంది రాష్ట్రంలో మా యొక్క జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మరి రాష్ట్ర మొత్తంలో 30 జిల్లాల్లో ఈ కొనుగోలు కేంద్రాలు చేస్తున్నాము. మరి దాంట్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కూడా 739 సెంటర్లు ఓపెన్ చేసినాము. ఇప్పటి వరకు రాష్ట్ర మొత్తంలో 30 లక్షల టన్నులు సేకరిస్తే మన నిజామాబాద్ జిల్లాలో 6 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగింది. అంటే రాష్ట్రంలో నంబర్ 1గా మన కొనుగోలు కేంద్రంలో ఉన్నాం ఇక్కడ జిల్లాలో. దీనికి మా రాష్ట్ర నాయకులైతే ముఖ్య నాయకులు, జిల్లాలో ముఖ్య నాయకులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీ అధ్యక్షులు, మరి మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు ఉన్నారు. మరి వీరందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని జిల్లా కలెక్టర్ గారితో ఎప్పటికప్పుడు తెప్పించుకుంటూ ఏ నియోజకవర్గం ఎంతెంత కొనుగోలు చేయాలి, ఎక్కడెక్కడ చేయాలి, ఎక్కడెక్కడ ముందు స్టార్ట్ అయింది, ఆ విధంగా కొనుగోలు చేస్తూనే ఉన్నాం. ఒక పక్క కటింగ్ అవుతుంది, ఒక పక్క ఆరబెట్టుకుంటూ వస్తున్నారు. వచ్చినట్టు కొనుగోలు చేస్తూనే ఉన్నాము. ఇప్పటి వరకు నిన్న వరకు కూడా 6 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు జరగబడింది. సుమారు 62,000 మంది 400 రైతుల దగ్గర కొనుగోలు చేసినాం. ఇప్పటి వరకు 1390 కోట్లు కొనుగోలు చేస్తే రైతుల ఖాతాలో ఇప్పటి వరకు నిన్నటి వరకు 1181 కోట్ల రూపాయలు పేమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే సుమారు ఇంకొక 200 కోట్ల బ్యాలెన్స్ ఉంది. అంటే ఎప్పటికప్పుడు డబ్బులు వస్తూనే ఉన్నాయి. మీకు తెలుసు, గతంలో టీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు వడ్లు రైతిస్తుంటే లీడర్ల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగేవారు. మరి మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏది కూడా తూచా తప్పకుండా, ఎన్నికల వార్త చెప్పకుండా రైతాంగానికి ఏమైతే ఇచ్చినామో, ఏది విధంగా ఇస్తా అనుకుంటున్నామో ఆ విధంగా పేమెంట్ ఇవ్వడమే జరుగుతున్నది. మీ గతంలో 30 రోజుల వరకు, 2 నెలల వరకు పేమెంట్ రాకపోతుంది. ఇప్పుడు 3 రోజులనే పేమెంట్ వస్తున్నాయి. చాలా రైతులు హ్యాపీగా ఉన్నారు. సరే, కొనుగోలు అనేది రాష్ట్ర జిల్లాలో హమాలీ ప్రాబ్లం ఉన్నది. మీ గతంలో తెలుసు, బీహార్ నుంచి వస్తుంది, వేరే రాష్ట్రం నుంచి వస్తుంది. మరి ఎండకు తాకిడికి వాళ్ళు రాలేక 60% మంది రైతుల కూలీలో వచ్చారు ఇక్కడికి జిల్లాలో. అయినా కానీ మా కలెక్టర్ గారు, జిల్లాకు సంబంధించిన సివిల్ సప్లై డిఎస్ఓ గారు, డిఎం గారు, వారి అధికారులు రోజు కూడా ప్రతి కొనుగోలు కేంద్రానికి పోయి సందర్శించి ఎప్పటికప్పుడు లారీలతో సమీక్షించి ఆర్టీఓ సంబంధించిన వాళ్ళని ఆఫీసర్లను కూడా తీసుకొచ్చి వాళ్ళని కూడా రోడ్ల మీద పెట్టి ఏ లారీ అయినా సరే జిల్లాలో ఉన్న లారీలు ఎక్కడ మనకు ఖాళీ ఉందో వాళ్ళందరినీ పిలిపించుకుంటూ లారీల కొరత లేకుండా కూడా ఈ యొక్క మొబిలైజ్ చేసుకుంటా ఈ యొక్క ధాన్యం కొనుగోలును రైస్ మిల్ కింద జరుగుతున్నది. మరి ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే ప్రతిపక్షాలైనటువంటి అదేవిధంగా మక్కలు కూడా ఇప్పటివరకు మేము మా టార్గెట్ 36,000 టార్గెట్ ఇచ్చిన జిల్లాలో ఇప్పటి వరకు 36,300 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినాము. మళ్ళీ ఇంకా అదనంగా ఉందంటే ఇంకా 5,000 మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేసి సిద్ధంగా ఉన్నది. దాంట్లో కూడా ఇంకా 2,000 కొనుగోలు చేసినాము. మేము ఈ విధంగా మార్కెట్ ద్వారా మొక్కలు కూడా కొనుగోలు చేస్తున్నాము. గత 5 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద భారీన మొక్కలు కొనుగోలు చేయలేదు. ఇప్పుడు మార్కెట్లో అమ్ముకుంటే రైతుకు 1,600-1,700 వస్తుంది. ప్రభుత్వ పరంగా మద్దతు ధరతో మేము 2,400 రూపాయలు కొనుగోలు చేస్తున్నాము. అంటే రైతుకు సుమారు 600 రూపాయలు లాభం చేస్తున్నాము. మరి ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే ప్రతిపక్షాలు వారి ఉనికిని కాపాడుకోవడానికి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. మరి గతంలో మీరు కూడా మంత్రిగా ఉన్నారు, మీరు ఇప్పుడు ఎమ్మెల్యే, ప్రస్తుతం ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నారు. మీరు రాష్ట్రానికి ఏం తెచ్చిర్రు? ఆ రోజు పసుపు రైతులు 990 మంది రైతులు కూడా రోడ్ల మీద వచ్చి పాల్గొనే రోడ్లు ధర్నా చేస్తుంటే మీరు పట్టించుకోలేదే మరి పసుపు రైతుల గురించి? ఆనాడు మీరు రూలింగ్లో ఉన్నారు కదా, మరి ఒక మంత్రిగా ఉండి, ఆర్మీ మంత్రి మినిస్టర్గా ఉండి మరి అప్పుడు ఏం చేసినావు నువ్వు? జిల్లా యంత్రాంగము, జిల్లా నాయకులంతా బాధ్యత గల రైతులను ఆదుకుంటున్నాము. మీరు అది గమనించండి. మీరు అది గమనించకుండా మీ స్వార్థాల కోసము,
మీ కార్యకర్త ఎమ్మడి పెట్టుకొచ్చుకొని గ్రీన్ కండువాలు వేయించుకొని మేము రైతులను చెప్పే విధంగా రోడ్ల మీద కూర్చుంటున్నారు. మరి నిజంగా మీరు రోడ్ల మీద కూర్చున్నారే. మరి ప్రశాంత్ రెడ్డి గారు, మరి మీకు బూటు కాలు ఎవరు దొరుకుతున్నారు? మీకు బూటు చెప్పి ఎవరు దొరుకుతున్నారు? బూటు కాలు దొరుకుతున్నారు. మరి రైతు దొరుకుతారా? రైతు కాండువా వేసుకుని రైతు నీ బూటు కాలు దొరుకుతారా? అది దొరికించడం న్యాయమేనా? మరి నీ కార్యకర్తనా నీకు రైతా అక్కడ దొరికింది? దానికి సమాధానం చెప్పేసి బాధ్యత నీ మీద ఉన్నది. మరి ఇవి తప్పులు పెట్టుకొని ఒక బాధ్యత గల టీఆర్ఎస్ రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు వంటి జీవన్ రెడ్డి గారు మళ్ళీ మా పెద్దలు చూసినట్టు మా అడ్డగులా మాట్లాడుతున్నారు, నోటికి వచ్చి మాట్లాడుతున్నారు. నువ్వు 2 పర్యాలు ఎమ్మెల్యే చేసినావు, ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడు నాలాగనే. మేము ఇలా జిల్లా అధ్యక్షులము. మాకు మొన్ననే మా మీనాక్షి మద్రాసు గారు మాకు ట్రైనింగ్ క్యాంప్ చెప్పారు, గాంధీవంతు పోవాలి మనము. రైతులకు కానీ ప్రజలకు కానీ బడుగు బలైన వర్గాలకి మైనార్టీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ అందరికి న్యాయం చేసే విధంగా మనం ముందుకు వెళ్ళాలి. ఎక్కడ కూడా మనం తిరగబడి కొట్టాడద్దు. నిజమైన న్యాయం చెప్పుదాం ప్రజలకు, మన పరిపాలన గురించి చెప్పుకుందాం అని వారు మాకు 10 రోజులు ట్రైనింగ్ చెప్పడం జరిగింది. నీవు 2 సార్లు మరి ఎమ్మెల్యే చేసినావు. ఒక పెద్దలు సురేష్ రెడ్డి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా, నోటికి వచ్చిన మాట్లాడతావా? మాకు మాటలు వస్తాయి అలా, మాకు మేము మనం మాట్లాడుతూ ఏమరా గాడి కూడా సిగ్గుశరం ఉందని అనొచ్చు. మేము అనలేము. మాకు ఆ సిద్ధాంతం కాదు మా కాంగ్రెస్ పార్టీ. ఇంకా చెంపేస్తే ఇంకో చెప్ప చూపించే సిద్ధాంతం మా గాంధీవాద సిద్ధాంతం మా కాంగ్రెస్ పార్టీ. ఆ పెద్ద మంది పట్టుకొని వాడు వీడు అని మాట్లాడతావా? నీకు అసలు ఏమైనా బుద్ధి ఉన్నదా? జీవన్ రెడ్డి గారు ఆయనకి తండ్రి సమాన వ్యక్తి పెద్దలు సురేష్ రెడ్డి గారు. ఆయన నీ మచ్చలేని నీటి పర్సన్. ఆయన రాజకీయంలో కానీ వ్యాపారంలో కానీ నీ చరిత్ర ఏదో తెలుసా ఆర్మూర్ ప్రజలందరికీ? అందుకనే మనం మిమ్మల్ని చిత్తుగా ఓడగొట్టారు. ఆయనకి ఇంకా బుద్ధి రాలేదా? నువ్వు జిల్లా అధ్యక్షుడు ఉన్నావు, మాకు సూచన ఇవ్వండి, మేము స్వీకరిస్తాం. ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఏ విధంగా తీసుకెళ్ళాలి ఆ విధంగా చెప్పకుండా ఒక పెద్ద ఆయన పట్టుకుంటే ఆ విధంగా ఇష్టం మాట్లాడతావా? నీ యొక్క పరపతి నువ్వే దిగదాచుకుంటున్నావు. మా పరపతి ఏం పోదు, మా పెద్ద పరపతి పెరుగుతుంది ఇంకా. అరే కాదు పెద్ద మనిషి పట్టుకొని ఇట్లా మాట్లాడతా ఇప్పుడు జీవన్ రెడ్డి గారు అంటారు, నిన్నే తిడతారు, మమ్మల్ని ఏమన్నారు? నీ పరపతి నువ్వే దిగదాచుకుంటున్నావు. ఖబర్దార్ ఇంకొకసారి మాట్లాడితే మేము కూడా అదేవిధంగా మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఇది మీకు లాస్ట్ వరిగా మేము హెచ్చరిస్తున్నాం. ఇంకొకసారి మీద మాట్లాడితే మాత్రము మేము మాకు సూచన ఇవ్వండి, మేము స్వీకరిస్తాం. కానీ వాడు వీడు పెద్ద అయినా విషయం మాట్లాడితే మేము ఊరుకునే లేదు. నీలాగా సంస్కృతి లేని పార్టీ కాదు, మాకు సంస్కృతి ఉన్న పార్టీ మాది. మీ నాయకుడు మాట్లాడతారు కేసీఆర్ గారు, మీకు అదే అలవాటు అయిపోయింది. మేము ఒకటే కోరుతున్నాము, జిల్లా రైతాంగానికి ఈ ప్రతిపక్ష మాటలు నమ్మకండి. మేము కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధి మాత్రమే జిల్లాలో ఈ 10 ఏళ్ళు రాష్ట్రంలో సుమారు 8 లక్షల కోట్ల అప్పులు తెచ్చింది. మరి ఏం అప్పు చేసిండ్రు? ఇదే రోడ్డు రవాణా శాఖ ఆర్ఎంపీ మినిస్టర్ ఉన్న ప్రశాంత్ రెడ్డి గారు ఈ యొక్క నియోజకవర్గమే తప్ప మరి జిల్లాలో ఏమన్నా రోడ్డు డెవలప్మెంట్ చేసినావా? ఈరోజు బైపాస్ రోడ్డు ఉంది నిజామాబాద్, మరి ఏం చేసినావు? ఆర్ఎంపీ మినిస్టర్ నీ చేతిలో పెట్టుకొని మేము ఇవన్నీ ప్రశ్నిస్తే నువ్వు వారిపోతావు. మీ టీఆర్ఎస్ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి మాట్లాడుతున్నారు తప్ప మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పీస్ మహేష్ సారథ్యంలో మేము ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దాన్ని తూచా తప్పక అమలు చేస్తున్నాము. మేము అన్నాం ఉచిత బస్ అన్నాం, ఉచిత బస్సు ఇస్తున్నాం మహిళలకు, పేద ప్రజలకు బయట ఉన్న రేషన్ కార్డు అందరికీ కూడా 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం. అది మామూలు విషయం కాదు. ఇంత మంచి స్కీమ్ నడిపిస్తున్నాం. మీ 10 ఏళ్ళలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చారా? మేము సుమారు 24,50,000 కొత్త రేషన్ కార్డు ఇస్తాం రాష్ట్రం మొత్తం. ఇలా మరి సన్న బియ్యం ఇస్తున్నాం. మీరు ఎప్పుడైనా సన్న బియ్యం గతంలో తెలుసు మీకు, దొడ్డు బియ్యం కూడా సన్న బియ్యం తింటుంది. ఇటువంటి స్కీమ్ మంచి స్కీమ్ నడిపిస్తున్నాం. మరి అదేవిధంగా మేము ఒక్కొక్క నియోజకవర్గానికి 3,000 ఇల్లు ఇస్తున్నాం. మీరు 10 ఏళ్ళు ఒక్క ఇళ్ళని ఇచ్చిండ్రా? మీరు ఇన్ని అప్పులు చేసినా కానీ మేము ఇచ్చిన వాగ్దానాన్ని పూజ తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు మా జిల్లా రాష్ట్ర నాయకులందరినీ సమకూర్చుకొని మరి ఇంటి మంచి స్కీములు మేము ముందు తీసుకెళ్తున్నాము. మేము ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా కూడా నెరవేరుస్తూనే ఉన్నాము. మీరు 8,13,000 కోట్లు అప్పు చేసిండ్రు. మీ అప్పుకు వడ్డీ కడుతూ అసలు కడుతూ మరి ఇంత మంచి ముందుకు తీసుకెళ్తున్నాము. ఎప్పుడన్నా ఉద్యోగస్తులకు ఫస్ట్ జీతాలు పడ్డాయి. మేము ఫస్ట్ రోజు జీతాలు ఇస్తున్నాము, పెన్షన్లు ఇస్తున్నాము. వారి యొక్క ఏదైతే రిటైర్మెంట్ ఉన్న వారి జమ చేసిన డబ్బును సుమారు 11,000 కోట్లు కేసీఆర్ వాడుతున్నారు. మా మీద ఎత్తులు భారం పెట్టిపోయినాం.
దాన్ని కూడా మేము ఏ విధంగా ఇవ్వాలని చెప్పి ఉద్యోగస్తులకు కూడా, రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు కూడా మేము ముందు ప్రణాళిక తీసుకెళ్తున్నారు మా రేవంత్ రెడ్డి గారు. మరి ఇటువంటి మంచి కార్యక్రమం మీరు తీసుకుంటూ పోతుంటే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నది. మీ టీఆర్ఎస్ అనేది గతంలో మీరు చేసిన అప్పుల వల్ల, మీరు చేసిన పాపాల వల్ల ప్రజలందరూ గమనించారు కాబట్టి మిమ్మల్ని చిత్తు ఓడగొట్టారు. మీరందరూ నిప్పులాగా పెట్టుకొని మాకు ఇంత అప్పుల చూపించకుండా అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. ఏ రోజు కూడా ఇంత అప్పులు ఎవరికి ప్రజలకు తెలియకుండా నిప్పులాగా మీరు రాష్ట్రాన్ని నడిపించి మా చేతికి వచ్చే వరకే ఇంత అప్పులని చెప్పి మాకే ఏర్పడి అయినా మేము ఇచ్చే వారికి నెరవేరుస్తున్నాము. మీకు రాబోయే రోజుల్లో మీ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, మీ యొక్క టీఆర్ఎస్ రాబోదు కూడా వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇంకా రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ సారథ్యంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. కేంద్రంలో కూడా మా యొక్క ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మీకు తెలుసు, ఇలా బీజేపీ వాళ్ళు మాట్లాడతారు. మీకు తెలుసు బండి సంజయ్ గారు, వారి కుమారుడు ఏమంటే ఇంతవరకు కూడా వారికి ఏం కూడా బీజేపీ నోరు విప్పలేరు. తప్పనుంది, తప్పు చేసిండు కాబట్టి దొరికిండు కాబట్టి ఎందుకు మరి నోరు విప్పలేరు బీజేపీ నాయకులు? మరి మీరు గొప్పలు చెప్పుకుంటారే దేశం గురించి, హిందుత్వం గురించి. మరి హిందూ అమ్మాయిని ఈ విధంగా రేపు చేస్తే, ఈ విధంగా చేసినప్పుడు మీరు ఎందుకు కప్పిపుచ్చుకుంటున్నారు? తప్పును ఇంతవరకు మంత్రులు ఎందుకు పరిచయం చేస్తలేరు? మరి ఎందుకు అరెస్ట్ చేసి పంపట్లేదు? ఈ విధంగా మీ యొక్క బీజేపీ నాయకులు అన్ని తప్పులు పెట్టుకున్నారే, ఏ ఒక్కటన్నా రుజువు చేసుకుంటున్నారా మీరు? మరి మీరు ఇచ్చిన వాగ్దానాలు, ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు, బూటక వాగ్దానాలు బీజేపీలు కూడా. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, ఒక్క ఉద్యోగాలు ఇచ్చారా? విదేశాల్లో నల్ల డబ్బు చేస్తారని చెప్పారు, ఒక్క డబ్బాలు తీసుకొచ్చారా? పేపర్ వంచారా? కేవలం మతం పేరు మీద ఓట్లు ఎలక్షన్లు వచ్చినప్పుడే మతాలు గుర్తుకొస్తాయి, దేవుడు గుళ్ళు గుర్తుకొస్తున్నాయి తప్ప అభివృద్ధి మాత్రం ఎక్కడ కూడా చూపించట్లేదు మీరు. మళ్ళీ ఇప్పుడు రేపేమో పెట్రోల్ డీజిల్ పెరుగుతా అంటున్నారు. మరి ఈ విధంగా ప్రజల మీద భారం వేస్తున్నారు తప్ప మీరు ఎక్కడ ఇది లేదు. గతంలో తెలుసు 140 డాలర్లు ఉన్న బ్యారెల్ను మా ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో కేంద్రంలో డీజిల్ 50 రూపాయలు ఉండే, పెట్రోలు 60 రూపాయలు ఉండే. అప్పుడు క్రూడ్ ఆయిల్ డబ్బా 140 రూపాయలు ఉండే. మరి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ మొన్న 50 రూపాయలకు వచ్చింది. అది పెద్ద పెరిగిందొచ్చు. ఇప్పుడు ఒక ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి. మరి పెరిగిన మళ్ళీ పెట్రోల్ పెంచాలని చూస్తున్నారు. మరి ఈ విధంగా దేశాన్ని దోచుకొని కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నారు తప్ప ఈ యొక్క మోడీ గారి ప్రభుత్వము ఎక్కడ కూడా పేద ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం చేయట్లేదు. ఇలా ప్రతి ఒక్కరు తెలుసు, మీకు కూలీ చేసిన ప్రతి ఒక్కరు కూడా మోటార్ సైకిల్ ఉన్నది, ప్రతి ఒక్కరు కార్లు ఉన్నాయి, కింది వాళ్ళ వరకు కూడా. మరి వాళ్ళందరి మీద భారం పడుతుందా పడదా? మరి పెంచితే మాత్రం ప్రభుత్వాలు, మన రాష్ట్ర ప్రజలు కూడా ఊరుకునే లేదు. మీరు దీన్ని ఆలోచించండి. మరి ఈ విధంగా రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ 2 ఒకరే తోడు దొంగల్లాగా కాదు 15 చెట్టపడ తిరిగిన వాళ్ళు. ఇప్పుడు కూడా మీకు తెలుసు, గత హైదరాబాద్ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో పార్లమెంట్ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బై ఎలక్షన్లో మరి ఇద్దరు కూడా చేతులు కలిపినా కానీ బీజేపీకి డిపాజిట్ రాలేదు, టీఆర్ఎస్ చిత్తు ఓడిపోయింది. ప్రజలు గ్రహిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము ఇచ్చిన వాగ్దానం ప్రతి ఒక్కరు నెరవేరుస్తూనే ఉంటాము. ఇప్పుడు రైతాంగానికి కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతులు ఒక్కడి ప్రతిపక్షాల మాట నమ్మకండి. జిల్లాలో ప్రతి గింజను కొంటాం మేము. ఇప్పటి వరకు నిన్న పెద్ద సురేష్ గారు బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గంలో పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పర్యటన చేసేవారు. మరి అంత పెద్ద మనిషి వయసున్నా కానీ ఎండలనకుండా వానకుండా రైతుల పట్ల మాకు ప్రేమ ఉంది కాబట్టి మేము నిజంగా వారు తిరుగుతున్నారు. వారిని అప్సెట్ చేయాలి పెద్దలు. మీరు అప్సెట్ చేయాల్సింది పోయి మీ ఇష్టం వచ్చిన మాట్లాడితే మీకు ఊరుకునేది లేదని మేము మీ పత్రికాముగా సభకు హెచ్చరిస్తున్నాం వారిని.